లూకా సువార్త 1వ అధ్యాయము 29-30 వచనములలో ఇక్కడ దేవుని యొక్క దూత మరి కన్య మరియమ్మ గారికి ప్రత్యక్షమై వారు పలికినటువంటి మాట, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి. అది అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి కార్యం కదా, లోక కళ్యాణం అంటారే, కళ్యాణం అనేటటువంటి దాంట్లో కదా ఆనందం, ఆప్యాయత, ఐక్యత, ఏమండి, ఉల్లాసము, సంతోషం, ఆహ్లాదకరము ఇవన్నీ ఉంటాయి. అది కళ్యాణం. అది కాకుండా వేదన, దుఃఖం, విషాదం, విచారం, ఇవన్నీ కన్నీరు ఉంటాయే, ఇవన్నీ కూడా చీకటి, మరణ ఛాయలు అన్నమాట. ఆ రీతిగా లోకమంతా మొదట మానవుడైనటువంటి ఆదామును బట్టి, ఆయన దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. మనం అక్కడే అంటాడు యెహోవా దేవుడు, ఆదామా నీవు నీ భార్య మాట విని నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలమును తినించు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. అంతకుముందు శాపం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, కన్నీరు అనేది లేదు, వేదన అనేది లేదు, ఏమీ లేదు. చాలా ఆనందంగా చక్కగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ప్రతి సాయంకాలం చల్లటి పూట ఆదామవలను ఎలాగూ దూరపు ఊరు నుండి తన బిడ్డలను చూడటానికి కదా, ఎలాగూ తల్లిదండ్రులు వస్తారో, తండ్రి వస్తాడో, ఆ రీతిగా పరలోకము నుండి భూలోకం ఏదైనా వనములో ఆదామవలను చూచి వారితో మాట్లాడి వారితో విహరించి వనమంతా వారిని ఆనందపరచటానికి, వారితో ఆనందించటానికి సృష్టికర్త దేవుడే వచ్చేవాడు. ఏమండి, వాళ్ళకి భయం అనేది తెలియదు, పాపం అనేది తెలియదు, శ్రమ అనేది తెలియదు, ఆకలి అనేటటువంటి తెలియదు. వారు ఎప్పుడైతే ఏమండి దైవాజ్ఞను ఉల్లంఘించారో అంత నిషాదం, విషాదం, దుఃఖం అయిపోయింది. అంతకు మునుపండి రక్తపాతం అనేది కానీ లేక మాంసాహారం అనేటటువంటిది కానీ లేదు. చక్కగా లేఖనాలను చూస్తే మరి సింహాలు, పులులు కూడా ఈ యొక్క గొర్రె మేకల వలె అవి చక్కగా శాకాహారమే, పచ్చికమును ఇంకేమైనా పండ్లు అవి తినేవి. ఎప్పుడైతే మనుష్యుడు దేవుని యొక్క మాట ఉల్లంఘించాడో అన్నిట్లో పులులు, సింహాలు అనబడేటటువంటి వాటిలో క్రూరత్వం వచ్చేసేసింది. వెళ్ళిపోయి ఆ జింకలు లేడుల మీద పడి చీల్చుకొని తినడం, రక్తపాతం జరగడం అప్పటి నుంచి ఆరంభమైంది. అది ఎంతో ఆనందంగా నిత్య కళ్యాణం పచ్చ తోరడం అనేటటువంటి రీతిగా ఉండవలసిన భూమిని మనుష్యుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి సాతాను మాటకు లోబడి దేవుడు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలమును తిని తన జీవితాన్ని విషాదకరంగా మార్చుకున్నాడు. అలాగైపోయిందన్నమాట. యేసు ప్రభువారు వచ్చే వరకు లోకమంతా కూడా ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేని పరిస్థితి అయిందండి. కనుకనే మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క భయము, ఆ శాపము అవన్నీ కూడా దూరం చేసి మానవ జీవితానికి ఒక ఆనందాన్ని, భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని, ఆనందాన్ని కలుగు చేయడానికే యేసు ప్రభువారు కుమారుడైనటువంటి దేవుడు, వాక్యమైన దేవుడు,
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించను. ఆ వాక్యమైన దేవుడే కన్యమేరి గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించడానికి ముందుగా దేవుని దూత వెళ్ళి ఆ శుభవార్త చెప్పినప్పుడు ఆమె భయపడుతుంది. అమ్మా, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడవద్దు. నాన్న చదువు, భయపడకు. ఏమంటున్నా నాన్న? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. అది దేవుని వలన కృప పొందితివి. క్రిస్మస్ అంటే దేవుని వలన కృపను పొందుట అని అర్థం. ఆ దినాన మరియను ధైర్యపరిచినటువంటి దేవుని దూత ఈ దినాన తన వాక్యం ద్వారా నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అయితే నీవు ఈ పిరికితనాన్ని, అధైర్యాన్ని, వీటన్నిటినీ దూరం చేసుకొని నువ్వు ధైర్యంగా ఉండాలంటే నువ్వు దేవునికి భయపడాలి. అది మానవుడు చేయవలసింది ఒకటి ఉంది. దేవునికి భయపడిన వాడు మరి దేనికి భయపడడు. దేవునికి భయపడక వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఆదాము జీవితంలో ఆదికాండం 3వ అధ్యాయంలో నానా అక్కడ 9వ వచనం నుండి చదివితే బైబిల్ చదివేవాడు ముందుకు వస్తే బాగుంటుంది. నాకు వినపడాలి, చెవులు కనపడతాయి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. అది చూసారా, నీ స్వరం విన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటున్నాడు? దిగంబరిని, వస్త్రాలు లేవయ్యా అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని, అదే నేను నీకు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అది చూసారా, అంటే అర్థం ఏంటి? ఏది దేవుడు తినొద్దన్నాడు దాన్నే తిన్నాడు. కారణం ఏంటంటే భయం లేకపోతే అంతే. పిల్లలు ఉన్నారు, అది చేయొద్దురా, ఇది చేయొద్దురా అంటే వాడు చేయకుండా ఉంటే వాడిని మనం క్షమిస్తాం. చేయకూడదని చేసి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి తినకూడదు తిని త్రాగకూడదు త్రాగితే వాడికి వీవి చెతకూడతాం. రా, నీకు భయం లేదా నా మాట అంటే కొట్టేస్తాం. దీన్ని మనం గమనించాలి. మనమేమో పిల్లల మాట వినకపోతే కొడతాం, మనమేమో దేవుని మాట వినకపోతే దేవుడు మనల్ని కొట్టకూడదు, ముద్దు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకుంటాడు? నీవు నీ పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికే గద్దిస్తున్నావు కదా, హెచ్చరిస్తున్నావు, బెత్తం ఆడుతున్నావు, ఈ చెట్లు కొడుతున్నావు. ఎందుకు కొడుతున్నావు అని పక్కన అడిగితే, అమ్మో వీడు మాట వింటలేదండి, ఎక్కడ పాడైపోతాడో చెడిపోతాడో నాకు భయం వేస్తుంది, అంతే కదా. అలాగే వాక్యంలో క్లియర్గా ఉంది. దేవుడట ఆ తండ్రి తను ప్రేమించిన కుమారుని శిక్షించు రీతిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తాడు నాన్న? శిక్షిస్తాడు. మనిషి ఎందుకు భయానికి లోబడి, దయ్యానికి భయపడి, భూతాలకు భయపడి, చీకటికి భయపడి, రోగాలకు భయపడి, అప్పులోలకు భయపడి, వాటికి భయపడి, వీటికి భయపడి ఎందుకు దాక్కుంటాం, పారిపోతాం, టెన్షన్లు పెంచుకుంటాం, బీపీలు షుగర్లు అధికమైపోవడం? ఏంటి కారణం? దేవుని భయము లేకపోతే నీ జీవితంలో అన్నిటికీ భయపడవలసిందే. దేవుని యొక్క భయం ఎప్పుడైతే నీకు వస్తుందో, దైవ భయం కలిగినప్పుడు ఏం చేస్తాం తెలుసా? అమ్మో దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడని ఏ తప్పుడు పని చేయం. చక్కగా ఒక స్త్రీ తన కుటుంబంలో తన భర్తతో సంసారపక్షంగా పవిత్రంగా ఉంటుంది. ఒక పురుషుడు సంసారపక్షంగా పవిత్రంగా ఉంటాడు కదా. నీ పొరుగు వారిదేది ఆశించకూడదు అనేటటువంటిది మాట గుర్తుకొస్తుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి నా శరీరం, నా భార్య లేక నా యజమానుడు అనేటటువంటి అలాంటి ఆప్యాయత ఉంటుందన్నమాట. దేవుని భయం లేకపోతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు.
కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటువంటివి ఉంటావే, వాటికి లోనైపోతాడు. దేవుని భయం కావాలండి మానవాళికి. అందుకంటాడు యోబు అనేటటువంటి భక్తుని గురించి ఇలాగున యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఆ భక్తుడు ఎంత ఉన్నతంగా దీవించబడ్డాడంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. త్వరగా అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు, అది ఒక సాతాను గాడితో చెప్తున్నాడు దేవుడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అతడు యథార్థ వర్తనుడును, చూడండి ఎలాంటి వాడు, యథార్థ వర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అదే స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడండి? అదే చెడును ప్రేమించిన. దేవుడు అంటే భయము, భక్తి ఉంటే ఏది చెడో నీకు తెలుస్తుంది కనుక దాన్ని విసర్జిస్తావు. దేవుడు ఏం చేశాడు? ఇంతగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకటేమో ఏ అపాయము తన గుడారాన్ని సమీపించకుండా, ఏ తెగులు ఆవరించకుండా చుట్టూ దూతలని కంచిగా వేశాడు. రెండవది ఏం చేశాడు? యోబు చేతి పనిని దీవించాడు, ఆశీర్వదించాడు. కనుక ఏమయ్యాడు? ఆ దేశంలో అతడు బహుగా అది ధనవంతుడు అయిపోయాడు. నాన్న, అర్థమవుతుందా? నీ జీవితంలో వయసు పెరుగుతూ ఉంది, ఇంకా భయపడుతున్నావు. పిల్లాజల్లా ఉన్నప్పుడు ఇలా బ్రతికేంటని భయపడుతున్నావు. నాన్న, ఈ భయము కారణం ఏంటంటే నీకు దేవుని భయం లేదు. ఆ భయము నీలో ఉంటే నీవు దేవుని యొక్క కృపను పొందుకుంటావు, దేవుని దయను పొందుకుంటావు. కనుకనే కొందరు నిరాశపడుతుంటారు. అలాగా నేను తప్పు చేస్తున్నాను, ఈ బలహీనతలో ఉన్నాను, లేక డ్రింక్ చేస్తున్నాను, స్మోక్ చేస్తున్నాను, కొంతమంది లేక అప్పుడప్పుడు ఆ చిన్న చేతకు అబద్ధం ఆడుతున్నాను, ఇంకేంటి నేనేమి వెళ్తాను ప్రార్థనలకి, నేనేమి దేవుని దగ్గరికి వెళ్తాను, నేనేది పూజలు పునస్కారాలు ఏం చేస్తాను అని ఇంకా పూర్తిగా అవిధేయతలో ఉన్నవారు పాపులుగా ముద్ర వేసుకుంటారు. అలాగ ముద్ర వేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. అందుకే ఆమె ఒక కుమారుని కనుడు, ఆయనకి ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని. అది ఆయన తోడయుండి ఒకవేళ ఏ పాప కూపములు బంధకములు నీ ఉన్నా, యేసయ్యా నన్ను రక్షించయ్యా, రక్షగా అని నువ్వు మొరపెట్టినప్పుడు ఆ బంధకాల నుండి, ఆ వ్యసనాల నుండి ప్రభువారు నీకు విడుదల కలుగా చేస్తాడు కదా నాన్న. ఒక చిన్న మాట చెప్తాను. అది ఎంతవరకు వెళ్ళిందంటే సినిమాల వరకు వెళ్ళిపోయిందన్నమాట. ఆ రోజుల్లో నేను అప్పుడు చిన్నప్పుడు ఆ సినిమా కూడా చూశాను, నేరం నాది కాదు ఆకలిదని. అక్కడ ఒక ఆమెని పాపం చేస్తుందని వాళ్ళందరూ ఇక కొట్టి చంపేయడానికి తీసుకొస్తారు. కరెక్ట్గా రచయిత మీలో పాపము చేయని వారెవరో మొదట రాయవేయండి. చూడండి ఎట్లాగలేదు. అది ఒక నీతి, ఒక నిజాయితీ ప్రజల మధ్యలో వెల్లడి చేయటానికి సినిమాలు పెట్టుకోవచ్చు, నాటకాల్లో పెట్టవచ్చు. ఎందుకంటే మనుషుల బ్రతుకులు మార్చడానికి. అప్పుడు ఉండేలేండి ఉమ్మడి కుటుంబాలని, ఐక్యత, ప్రేమ, సమాధానం కదా, ఇవన్నీ ఉండేవి మంచి సినిమాలు. ఇప్పుడే తన్నుకుంటాం, కొట్టుకుంటాం, పొడుచుకుంటాం, చంపుకుంటాం, ఫ్యాక్టరీజం, ఇది రెచ్చగొట్టేటటువంటి ఉండే. అప్పుడేమో సినిమాలే భక్తిగా ఉండేవి, పాటలు కూడా భక్తిగా ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా భయంకరంగా ఉండేవి. అప్పుడు యేసుప్రభు వారు ఒక పాపం స్త్రీని ఆయన దగ్గర తీసుకొచ్చి, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా, మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, మరి నీవేమంటావు అని ప్రభువారు, సరే కొట్టండి అంటే ఏంది ఇప్పుడు వరకు అందరూ ఎన్ని దయామయుడు, కరుణామయుడు అంటున్నారు, చూసావా ఎంత కఠినుడు ఈయనని ఆయన మీద నేరం అవుతాడు. రెండోది, ఎందుకు చంపేది, క్షమించండి అంటే ఇతడు చూసావా మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు. చూడండి, దేవుని మీద నింద వేయటానికి, ఆయన్ని ఇరికించడానికి ప్రయత్నించాడు.
మానవ స్వభావం ఎంత దుర్మార్గమైందో చూడండి. మనుషుడు మంచికి ఏకీభించడు, దుర్మార్గానికి ఏకీభిస్తారు. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదండి. వాళ్ళకి వాళ్ళే గొయ్యి దోముకునే వాళ్ళు. మంచి ఎక్కడుంటుందో అది ఏ మతమైనా కులమైన మంచిని మనం ప్రోత్సహించాలి. ఒక కవి అంటాడుగా, మంచి అన్నది మాల అయితే ఆ మాల నేను అవుతానన్నాడు. మంచి అనేది కావాలి మనిషికి, చెడు కాదు. చెడు మనలో ఉన్న మనం ప్రోత్సహించిన చివరికి అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం కూర్చున్న కొమ్మను నరుక్కున్న వాళ్ళం అయిపోతాం. మంచి కావాలి మనకు. ప్రభువారు అన్నాడు ఆ స్త్రీ విషయంలో, ఓకే నన్ను వచ్చారు కదా మీరు, సరేలే, మీలో పాపము చేయని వారు ఎవరో మొదట రాయి వేయమన్నాడు. అది నువ్వు నేనంటే నేనేం చేస్తుంది ఈడెప్పుడు చూశాడు, నేనేం చేయలేదని వేసి కొట్టేవాడు. ఆయన దేవుడు, హృదయాంతరంగాలను ఎరిగిన వాడు. ఆయన వాక్కు శక్తివంతమైనది. నీలో అనగానే ప్రతి వాని హృదయంలో ఉన్న చెడంతా జ్ఞాపకం వచ్చింది. నేను ఇప్పుడే కదా తప్పుడు పని చేశాను, నేను ఇప్పుడే కదా ఈ అబద్ధం ఆడాను, నేను మొన్నే కదా ఆ నేరం చేశాను అని ప్రతి వాడి బ్రతుకు వాడికి అర్థంలో కనపడినట్లు కనబడింది. అందుకే ఎందుకు ప్రార్థనలు వాక్యం అంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం అద్దం లాంటిది. అద్దంలో మన ముఖాలు ఎలా కనబడతాయో దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో ఉన్న లోపాలు పాపాలు కనిపిస్తాయి. మనకి ఎవరికి వాళ్ళకి కనపడతాయండి, పక్కోళ్ళకి కాదు, మనకే కనపడతాయి. మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాక్యం చెప్పినప్పుడు ఈయన అంటారు, ఈ వాక్యం అంతా వాడి కోసం అంటారు. ఎవడైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో, ఒక చోట ఉండేది మా వాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ మేము పెట్టేవాళ్ళం ప్రతి ఆదివారం సాయంత్రం. ఇక వాక్యం పాస్కర్ ఇలా మా మామతో దేవుడు వాక్యం భలే మాట్లాడు అంటాడు. మామ అంటాడు, మా ఓడితో మాత్రం ఇవాళ మాత్రం బాగా పడ్డాయి అంటాడు. ఇది వాక్యం పక్కోడితో మాట్లాడటం కాదు, నువ్వు వస్తే దేవుడు నీతోనే మాట్లాడతాడు. మన భోజన పంక్తిలో కూర్చున్నాం ఏమండి, పక్కోడు కొట్టించి నీ కొట్టించకపోతే నువ్వేం చేస్తావు చెప్పు? ఏంటి పక్షపాతం, ఏంటి ఎంతసేపు అయింది నేనుండి వాడికి పెట్టాను నాకు పెట్టలేదు అంట. కాబట్టి దేవుడు ఎవరిని వదలడు, మంచి విషయంలో వదలడు, చెడు విషయంలో వదలడు. జడ్జిమెంట్ చాలామందికి అర్థం కావడం లేదు. దేవుడు అంటే, వాక్యం అంటే, ప్రార్థనలు అంటే ఏందో చులకన, వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారులే, చేస్తున్నారులే, లెక్కలేని పరిస్థితిలో ఉంటారు. కాదు నాన్న, విను ఇప్పుడైనా. ఒకవైపు అక్కడ గొడవ లేకుండా కూర్చోండమ్మా, ఒకవైపు భయంకరమైనటువంటి 2020 నుండి ప్రారంభమైంది ఈ విపత్తు, నాశనం, తెగులు. జనాలు కొప్పుకూలిపోతున్నారు. అయినా కూడా చూస్తున్నారు కానీ మనుషుల్లో మార్పు రావటం లేదు, దుర్మార్గతను విడిచిపెట్టడం లేదు. నేను దాని నుండి బయటికి రాలేను అనుకున్నా, రప్పించటానికి, పాపం నుండి ప్రత్యేకపరచడానికి, పవిత్రపరచడానికి ఇమ్మానుయేలు తోడుగా పుట్టింది క్రిస్మస్. ఆ స్త్రీ విషయంలో వాళ్ళని అన్నాడు, మీలో పాపం చేయనాలంటే మొదట రాయి వేయమన్నప్పుడు ఆ మాత హృదయంలో గుచ్చుకుంది. ఎవడ పాపం వాడికి తెలియబడింది కనుక అందరూ ఏ చేతితో రాయి ముట్టుకున్నారో ఆ చేతిని ఆమె మీద వేయకుండా చిన్నగా కింద జారి పెట్టేశారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక పర్లేదులేమ్మా మళ్ళీ చేసుకో అన్నాడా? నీ వ్యాపారం నువ్వు చేసుకోలేదు అమ్మా, వారు ఎవరైనా ఏమని అన్నారు, ఏమనలేదు ప్రభు, నేను కూడా నిన్నేమి అనను, కానీ ఇక నుండి నీవు పాపము, అది రక్షణ అంటే పాపం చేయొద్దు. ఆ రోజు నుండి ఆ ఒక్క మాటతో ఆమె బ్రతుకు మారిపోయింది. ఒక పాపం స్త్రీగా ముద్ర వేయబడినటువంటి ఆమె ఒక పుణ్యాత్తురాలుగా, నీతిమంతురాలుగా తీర్చబడింది. యేసయ్య చనిపోయి తిరిగి లేచినప్పుడు మొదట ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి చూసింది. అది దేవుడు మనకు తోడై ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను కనుక దేవునికి భయపడండి. నేను ముగిస్తున్నాను. దేవునికి భయపడి మీ బ్రతుకులు సరి చేసుకుంటడమే క్రిస్మస్. చాలామంది ఈ నామకార్థ క్రైస్తవులు పండగ పేరు చెప్పుకొని ఎప్పుడు తాగనోడు కూడా ఆ రోజు తాగి తూలుతుంటాడు. ఏంద్రా అబ్రావా ఈ పని అంటే, పండగ కదా బాబాయ్ అందుకని తాగుతున్నా అంట. అని యేసుప్రభు చెప్పాడా, నా పుట్టినరోజున మందు తాగండ్రా
గంజ తాగండి. చూడండి ఎంత దుర్మార్గులు వీడు. దేవుడి పేరు చెప్పుకొని దుర్మార్గమైన పనులు చేయడం. ఒకడేమో నీచమైన పనులు చేస్తాడు, ఒకడేమో అసహ్యమైన పనులు చేస్తారు, ఒక్కొక్కళ్ళేమో ఈ లోక సంబంధమైన డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తారు కదా. ఇవన్నీ కూడా సరికాదు. నీ జీవితంలో ఈ క్రిస్మస్ అనుభూతిని, ఆశీర్వాదాన్ని నీవు సొంతం చేసుకొని ఇక నీ బ్రతుకులో భయం లేకుండా నీవు నీ భార్య బిడ్డలతో సుఖ సౌఖ్యముతో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ప్రశాంతంగా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. దైవ భయము నీలో ఉంటే నీవెవరికి భయపడవు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉండి కదా. కాడాంధకారపు లోయలో సంచరించినను ఈ అపాయానికి నేను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను అన్నట్లుగా ఎవరికి భయపడం. ఈ క్రిస్మస్ నీ జీవితంలో క్రిస్మస్ అవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడువు. ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు. అసలు నీకు ప్రార్థనకి వెళ్ళటం అలవాటు లేకపోతే ఒకసారి అలవాటు చేసుకో. వాక్యం విను, హృదయం ప్రభువుకి ఇవ్వు, నీవు రక్షించబడు. అదే నీ జీవితంలో నిత్యానందం కలుగుతుంది. ఎవరికి భయపడవు, ముందుకు సాగి వెళ్తావు. అందరం గట్టి స్తోత్రం చెబుతాం. గట్టిగా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు భయాన్ని తొలగించి మీ అందరి హృదయాల్లో ధైర్యమును ఆశీర్వాదాన్ని అనుగ్రహించును గాక. ఓకే.